వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. దేశంలోనే తొలిసారిగా మెట్రో స్టేషన్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. అది కూడా మన హైదరాబాద్ నగరంలో ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో ప్రస్తుతం 5 పాస్పోర్ట్ కేంద్రాలున్నాయి. అందులో 3 హైదరాబాద్ లోని అమీర్పేట్, బేగంపేట్, టోలీ చౌకీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎంజీబీఎస్ లో ప్రారంభించే ఈ పాస్పోర్ట్ కేంద్రం సిటీలో 4 సెంటర్. अरे सेल फोन ఎంత కదా మొబైల్ డౌన్ ఇక హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ప్రతిరోజు 4500 పాస్పోర్ట్లు జారీ చేసే సామర్థ్యం ఈ సెంటర్ కు ఉన్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. మెట్రో స్టేషన్ బస్టాండ్ కాంప్లెక్స్ లో పాస్పోర్టు కేంద్రం ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది మొదటిసారి అని అన్నారు. అధికారులు వీలైనంత త్వరగా నిబంధనలకు అనుకూలంగా పాస్పోర్ట్లు జారీ చేయాలని సూచించారు. అదేవిధంగా పోలీస్ వెరిఫికేషన్ కూడా జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాల్సిందిగా ఆయన సూచించారు. పాస్పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఇది తనకు వ్యక్తిగతంగా చాలా ఉపశమనం కలిగించే విషయమని ఆయన చెప్పుకొచ్చారు. దక్షిణ హైదరాబాద్ లో ఈ పాస్పోర్ట్ సేవా కార్యాలయాన్ని ప్రారంభించడానికి మేము కృషి చేశామని, నేడు అది నిజమైందని గుర్తు చేశారు. ఈ పాస్పోర్ట్ కేంద్రం ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేయటం దక్షిణ హైదరాబాద్ ప్రజలకు మాత్రమే కాకుండా దక్షిణ తెలంగాణ ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. మెట్రో స్టేషన్ లో ఇటువంటి కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఇక్కడ ప్రయాణించే వారికి ఈ ప్రక్రియను మరింత సౌకర్యవంతంగా చేస్తుందన్నారు. తాము ఈ అభివృద్ధిని చూడటం తమకు చాలా ఆనందాన్నిస్తోందని ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599696 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.